యెస్. సో, మిత్రులందరికీ నమస్కారం. బ్యాక్ పెయిన్ ప్రాణాయామ. బ్యాక్ పెయిన్‌కి ఎలాంటి ప్రాణాయామ చేయాలి? ఏ ప్రాణాయామ చేసుకోవచ్చు మిత్రమా? మనకి యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ప్రాణాయామాలు ఏవైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేనంత వరకి. కానీ ఉదాహరణకి భస్త్రికా ప్రాణాయామ చేస్తారు కదా! లేనోళ్ళకి గూడా బ్యాక్ పెయిన్ వస్తది మిత్రమా. బ్యాక్ పెయిన్ లేనోళ్ళకి గూడా వస్తది గ్యారంటీ. అలా కాకుండా బ్యాక్ పెయిన్ ప్రాణాయామ స్పెషల్లీ మనం డిజైన్ చేయడం జరిగింది మిత్రమా. బ్యాక్ పెయిన్ గాని, జాయింట్ పెయిన్స్, ఎనీ జాయింట్ పెయిన్స్. నెక్ పెయిన్ గావచ్చు, బ్యాక్ పెయిన్ గావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు. బోన్ ఈజ్ రిలేటెడ్ టు కిడ్నీ మై డియర్ ఫ్రెండ్స్. కదా! ఇప్పుడు జాండీస్ అయ్యాయనుకోండి. జాండీస్ ఎక్కడవుతాయి? కంట్లో అవుతాయా? లివర్‌లో అవుతాయి. మరి కళ్ళెందుకు పచ్చబడతాయి? కదా! అంటే ఐ ఈజ్ రిలేటెడ్ టు లివర్. లివర్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఐలో ఇండికేట్ చేస్తుంది. అదే హార్ట్ ప్రాబ్లమ్ అయిందనుకోండి నాలుక చూస్తారు కొసకి. ఇక్కడ. కదా! ఎందుకు? టంగ్ ఈజ్ రిలేటెడ్ టు హార్ట్. కదా! అదే విధంగా బోన్స్ అండ్ జాయింట్స్‌కి ఏమైనా ప్రాబ్లమొస్తే మెయిన్‌గా అంటే మిగతా వాటితో సంబంధం లేదని నేను చెప్పట్లేదు. మెయిన్‌గా ఎక్కువ పర్సెంటేజ్ కిడ్నీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే కిడ్నీ ఒక ప్రోటీన్‌ని బోన్ మ్యారోకి అందిస్తుంది కంటిన్యూయస్‌గా. తద్వారా బోన్స్ స్ట్రెంత్ అవుతాయి. తద్వారా కొత్త రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. కిడ్నీ ఎంత హెల్తీగా ఉంటే, బోన్ మ్యారో హెల్తీగా ఉంటుంది. బోన్ హెల్తీగా ఉంటుంది. కొత్త బ్లడ్ సెల్స్ కూడా చక్కగా హెల్తీగా పుడతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ఇటు బోన్‌ని స్ట్రెంథెన్ చేసుకోవాలంటే, మనం కిడ్నీని స్ట్రెంథెన్ చేసుకోవాలి. కదా! కాబట్టి ఇప్పుడు మనము మీ అందరికీ తెలుసు. ఎల్బో టాపింగ్ కపాలభాతి 3. ఓహో! ఇదేనా సార్? ఆ! అదే మిత్రం. ఇంకేం లేదు. ఎల్బో టాపింగ్ కపాలభాతి 3లో థర్డ్ వేరియేషన్‌లో డైరెక్ట్‌గా కిడ్నీ పైన మనం ట్యాపింగ్ చేస్తా ఉంటాం మిత్రమా. ఇలా కిడ్నీ పైన ట్యాపింగ్ చేస్తూ కపాలభాతి చేస్తే కిడ్నీకి ఏమవుతుంది? ఇది కిడ్నీ అనుకోండి ఉదాహరణకి. కిడ్నీకి కంటిన్యూయస్‌గా మనం ట్యాపింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ మసాజ్ ఎఫెక్ట్ ఒస్తుంది. తద్వారా ఏమవుతుంది? ఎక్కడైతే ట్యాప్ చేస్తున్నామో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ డెవలప్ అవుతుంది. ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ డెవలప్ అవుతుందో అక్కడ ఆర్గాన్ ఫంక్షన్ అనేది మళ్ళీ హెల్తీగా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా రెగ్యులర్‌గా చేస్తే తప్పకుండా మంచి ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఎలా చేయాలి? ఒకసారి నేను చూపిస్తాను మిత్రమా ఒకసారి చూడండి. సో, ఇప్పుడు చూడండి. నా ఎల్బోస్ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో థిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ కిడ్నీ ఏరియా మై డియర్ ఫ్రెండ్స్. బోత్ సైడ్స్. సో, థిస్ ఈస్ మై కిడ్నీ ఏరియా. మీరిక్కడ గట్టిగా కొట్టినా గూడా మీకు చాలా విపరీతమైన నొప్పొస్తుంది మిత్రమా. అవునా? కాదా? సో, కాబట్టి మనం ఏం చేయాలి మిత్రమా? నిద్ర గాఢ నిద్రపోయేవాడిని ఏ విధంగా తట్టి లేపుతామో ఆ విధంగా లేపాలి. గాఢ నిద్రపోయేవాడిని ఎలా తడతాం? కొంచెం తడతాం. అదే విధంగా ఇక్కడ ఎల్బో ట్యాపింగ్‌లో కూడా ఒక్కసారి చూడండి. ఈ విధంగా. నా ట్యాపింగ్ ఎక్కడుంది? ఎగ్జాక్ట్‌లీ ఇగో ఇక్కడుంది. సైడ్‌కి లేదు. థిస్ ఈజ్ సైడ్, థిస్ ఈజ్ బ్యాక్. డిఫరెన్స్ జస్ట్ 3 ఫింగర్స్ డిఫరెన్స్. ఓకే. అర్థమైంది కదా! సో, ఇప్పుడు చూడు నేను వేలెక్కడ పెట్టాను? ఇది సైడ్, ఇది బ్యాక్. సో, ఇక్కడ ట్యాపింగ్ రావాలి నాకు ఎల్బో. కానీ కొందరంటారు, "సార్ మా చేతులు టచ్ అవ్వట్లేదు గదా! మరిప్పుడెలా?" యెస్. ఇది ఒక ప్రాబ్లమ్. కానీ మిత్రమా, బికాస్ ఆఫ్ షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ మీరు ఈ ఈ ఓపెనింగ్ అనేది రాదనమాట అందరికి. చూడండి ఓపెనింగ్ అనేది రాదు. ఈ షోల్డర్ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. అంటే మీరు 2 రోజులు చేయగా వస్తుంది. ఓ వారం రోజులు చేయగా వస్తుంది. సో, ఒక నిమిషం చేసి చూద్దామా? అట్‌లీస్ట్ 30 సెకండ్స్. నౌ రెడీ? బ్యాక్ ఫ్రీగా హ్యాండ్స్ ఫ్రీగా పెట్టండి. అండ్ సింపుల్. కంటిన్యూ 30 సెకండ్స్. ఒక 30 సెకండ్స్ చేయండి. రిలాక్స్. రిలాక్స్. సో, జస్ట్ రిలాక్స్. ఇప్పుడు చూడండి. అయితే ఈ మూవ్‌మెంట్ మనకి కొత్తలో రాకపోవచ్చు మిత్రమా. కానీ ఒక వారం, 10 రోజులు చేస్తే చక్కగా వస్తుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. అయితే దీన్ని ఎలా చేయాలి అంటే, మనం ఐస్ క్లోజ్ చేసి, మన కాన్సంట్రేషన్
ఎల్బో ఎక్కడైతే మనకి కిడ్నీ ఏరియాలో టచ్ చేస్తుందో ఆ టచింగ్ దగ్గర ఆ సెన్స్ మనం ఫీల్ అవ్వాలి. ఓకే. దిస్ ఈజ్ కాన్సంట్రేషన్ లెవెల్. బ్రీతింగ్ ఎలా చేయాలి? సేమ్ కపాలభాతి. ఎల్బో ఎప్పుడైతే ఇక్కడ టచ్ అవుతుందో అక్కడ బ్రీత్ అవుట్. దెన్ బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. సేమ్ కపాలభాతి. నా బ్రీతింగ్ వినపడుతుందా మిత్రమా? యెస్. సో, ఈ విధంగా. సేమ్ కపాలభాతే. కానీ దీనికి మనం పెట్టిన పేరేంటి? ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి 3. మరి ఫస్ట్ వేరుంటుంది. సెకండ్ వేరుంటుంది. అది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ మనకేమవసరం? ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి 3 బ్యాక్ పెయిన్‌కి ఎక్సలెంట్ సూటబుల్ ప్రాణాయామ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇది. మరి ఇది రావట్లేదు. ఎల్బో టచ్ అవ్వట్లేదు. అప్పుడేం చేయమంటారు సార్? దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది మిత్రులు. ఏంటి? అందరూ కూడా ఒకసారి నమస్కారం పెట్టండి. నమస్కారం పెట్టి స్లైట్ జర్క్ మిత్రమా. స్లైట్ జర్క్. నమస్కార్ మూవ్‌మెంట్ అంటారు దీన్ని. ఏమంటారు? నమస్కార్ మూవ్‌మెంట్. సో, చూడండి ఈ విధంగా. వెనక్కి మీ షోల్డర్స్‌ని స్ట్రెచ్ చేయండి. ఈ విధంగా వెనక్కి స్ట్రెచ్ చేయండి. యెస్. 1 ఒక 20 టైమ్స్. 2, 3, 4 ఒకసారి వెనక్కి చూడండి. వెనక ఈ 2 షోల్డర్స్ బ్లేడ్స్ దగ్గరికొస్తాయి. స్కాపులా ఇవి దగ్గరికొస్తాయి ఇలా. ఇలా. 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా. 7, 8, 9, 10 రిలాక్స్. మీరేం చేయాలంటే మిత్రమా రిలాక్స్. ఈ ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి 3 ఎన్ని సార్లు చేయాలి? కనీసం 1 మినిట్ చొప్పున 5 టైమ్స్ చేయాలి. 1 మినిట్ చేసుకోవాలి. జస్ట్ ఒక హాఫ్ మినిట్ రెస్ట్ ఇవ్వాలి. 1 మినిట్ చేయాలి. హాఫ్ మినిట్ రెస్ట్ ఇవ్వాలి. కొన్ని రోజుల తర్వాత 2 మినిట్స్ చేయాలి. హాఫ్ మినిట్ రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ 2 మినిట్స్ చేయాలి. హాఫ్ మినిట్ రెస్ట్. చాలు. అలాగా 5 మినిట్స్ చేసుకోండి. అయితే మీరు ఎప్పుడు ఎల్బో ట్యాపింగ్ ప్రాణాయామ 3 ఎల్బో ట్యాపింగ్ కపాలభాతి 3 లేదా కిడ్నీ కపాలభాతి లేదా కిడ్నీ స్టిమ్యులేటింగ్ ప్రాణాయామం అని చెప్పొచ్చు. సో, ఇది చేయడం ద్వారా మనకి అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే డైరెక్ట్‌గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా దానికి సూపర్‌గా హెల్ప్ అవుతుంది. నో డౌట్. అలాగే ఆల్ ది జాయింట్ పెయిన్స్ ఎక్కడ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది హెల్ప్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కిడ్నీ మీద ట్యాప్ అవ్వని వాళ్ళు మాత్రమే ఇది చేయండి. ఓకేనా? ఆల్రెడీ కిడ్నీ మీద ట్యాప్ అవుతుందనుకోండి అవసరం లేదు. ఇది చేయాల్సిన అవసరం లేదు మిత్రులు. ఎవరికైతే కిడ్నీ దగ్గర టచ్ అవ్వట్లేదు ఎల్బో వారేం చేయండి, ఒక 20 టైమ్స్ 2 సార్లు ఇది ఫస్ట్ ఈ మూవ్‌మెంట్ నమస్కారం మూవ్‌మెంట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎల్బో ట్యాపింగ్‌కి వెళ్ళండి. అలా ఒక 15, 20 రోజులు చేశారనుకోండి, మీకు ఎల్బో ట్యాపింగ్ అవుతుంది. టచ్ అవుతుంది. టచ్ అయిన తర్వాత మళ్ళీ ఈ మూవ్‌మెంట్ చేయాల్సిన అవసరం ఇక లేదు. ఓకే మిత్రమా? యెస్. సో, దిస్ ఈస్ బ్యాక్ పెయిన్ ప్రాణాయామ మై డియర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.